సూర్య గారిని ఈ గెటప్స్‌లో చూడగానే నాకు మాత్రం 2 సినిమాలైతే గుర్తొచ్చినియి. ఒకటేమో 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' అని చెప్పి క్లాసిక్ మూవీ అనమాట. సో, ఎవర్ గ్రీన్ అసలా ఎప్పుడు చూసినా గానీ ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఆ మూవీలో. అదొకటి. అలాగే ఇంకొకటి 'వీడొక్కడే' అని చెప్పి ఒక మూవీ అయితే ఉంటదనమాట. సో, ఆయన స్మగ్లింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఎవరికీ తెలియకుండా మొత్తానికి డైమండ్స్ అవన్నీ తీసుకురావడం అయితే చేస్తూ ఉంటారనమాట. సో, అంటే కొంచెం ఆ టైప్‌లో కనబడింది ఆ గెటప్స్ గానీ, అవి గానీ. అలాగే ఇందులో గమనిస్తే గనక పూజా హెగ్డే గారు సూర్య గారిని ఎవరితోనూ గొడవ పడద్దు, అలాగే ఎక్కడా కూడా వాళ్ళ నాన్నగారితో పనిచేసేలా ఉండద్దు అని చెప్పి అయితే చెప్తూ ఉన్నారనమాట. సో, అంటే వాళ్ళ నాన్న ఒక గ్యాంగ్స్టర్ కానీ రౌడీ టైప్లో అయితే ఉన్నట్టున్నారు. సో, మరి సూర్య గారు ఆయనతో పాటే వెళ్తున్నట్టున్నారనమాట గొడవలకి, సెటిల్మెంట్లకి. సో, వాటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉందాము, వాటన్నిటికీ నువ్వు ఒప్పుకుంటేనే నీతో పెళ్ళి అనే టైప్లో అయితే క్లియర్ కట్గా ఉంది. మొత్తం డైలాగ్స్ అన్నీ కూడా సూర్య గారే చెప్తూ ఉన్నారనమాట. మరి పూజా హెగ్డే గారు సైలెంట్గా ఉన్నారు. మరి ఇందులో ఏమైనా ఆవిడకి అసలు డైలాగ్సే లేకుండా అంటే మూగగా ఉండే క్యారెక్టర్ ఏమన్నా ఉందా లేదంటే ఏంటి అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. సో, మొత్తానికైతే సూర్య గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని చెప్పి అయితే అర్థమవుతుందన్నమాట. మరి ఆయన లాస్ట్లో అంటే ఆ రెట్రో టీజర్ లాస్ట్లో గమనిస్తే కనుక రిలాక్స్డ్గా ఒక చేత్తో ఏమో సిగరెట్, ఇంకో చేత్తో ఏమో మందు తాగుతూ ఉన్నారనమాట, ఒక పెద్ద డాన్ టైప్లో. మరి ఆవిడకి ఇచ్చిన మాటని తప్పి అలా అయ్యారా లేదంటే ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో, ప్రస్తుతానికి ఇంకా ఈ టైటిల్ టీజరు ఇవే రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా ట్రైలరు అవి రిలీజ్ అయిన తర్వాత మనకి క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో, చూద్దాం. సూర్య గారికి కంగువ తర్వాత ఇది ఒక మంచి హిట్ అవ్వాలని అయితే మనం కోరుకుందాం. సో, మీరు చూసిన తర్వాత ఏమనుకున్నారు? టైటిల్ టీజర్ ఇదంతా కూడా ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.